నమస్కారం. ఈరోజు సుఖీభవలో కరోనా కాలంలో పిల్లలు జాగ్రత్త, ఈ దగ్గుబిళ్ళ కోవిడ్కు అడ్డుపుల్ల, 4 టీ సూత్రాలతో కరోనాకు కళ్ళెం, కరోనాకు చికిత్స ఎలా ఉంటుంది, ఇంకా హెల్త్ టిప్. కరోనా వైరస్ నేపథ్యంలో పిల్లల గురించి తాజాగా డాక్టర్లు నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంతకాలం పెద్దలపైనే ప్రతాపం చూపిస్తోన్న కోవిడ్-19 ఇప్పుడు పిల్లలపైన తన పంజాను విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లోనూ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలపై కరోనా ప్రభావం, దాని తీరుతెన్నుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా చిన్న పిల్లలకు 5 సంవత్సరాలు నిండే వరకు రక్షణ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందదు. వారిలో అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలుతుంటాయి. అవి త్వరగా ప్రభావం చూపించి ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. కానీ కరోనా వైరస్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. కోవిడ్-19 వైరస్ బారిన పడిన వారిలో యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. పిల్లల్లో 2 నుంచి 4% మందిలో మాత్రమే వైరస్ ప్రభావం కనిపిస్తోంది. అయితే ఇదంతా ఒక అంచనా మాత్రమే. ఇప్పుడిప్పుడే పిల్లల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పిల్లల విషయంలో నిర్లక్ష్యం అనేది పనికిరాదు. ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. కరోనా బారిన పడ్డప్పుడు పెద్దవారిలో అయితే దగ్గు, జ్వరము, ఆయాసం ఈ 3 ప్రధానంగా కనిపిస్తాయి. కొంచెం గొంతు నొప్పి కూడా ఉంటే ఉండొచ్చు. అదే పిల్లల్లో అయితే బహుళ అవయవ వ్యవస్థపై ప్రభావం పడుతోంది. శ్వాసకోశ లక్షణాలే కాకుండా విరేచనాలు, వాంతులు వంటి జీర్ణకోశ లక్షణాలు కూడా ఉంటాయి. నీరసం, అచేతనం వంటి పరిణామాలు కనిపిస్తాయి. పొడి దగ్గు ఉంటుంది, గొంతులో గరగర ఉంటుంది, శ్వాసనాళాల్లో అసౌకర్యంగా ఉంటుంది, తెమ్మడ ఉండదు. సాధారణంగా ఈ కరోనా వైరస్ పిల్లల్లో అడల్ట్స్, ఇన్ఫెక్షన్ ఉన్న అడల్ట్స్ నుంచి వస్తూ ఉంటుందండి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే అడల్ట్స్కి ఎట్లా వస్తుందో పిల్లలకు కూడా అలాగే ఉంటుంది. ఎవరైనా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా ఈ వైరస్ గాలిలోకి రిలీజ్ అవుతుంది. మన రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయినప్పుడు అది పీల్చడం ద్వారా, ఆ గాలిని పీల్చడం ద్వారా ఊపిరితిత్తులకు చేరే అవకాశం ఉంటుంది. ఇది ఒక మెథడ్. రెండోది కాంటాక్ట్ ఎలా అంటే దగ్గినా, తుమ్మినా ఆ వైరస్ రిలీజ్ అయ్యి ఆ వ్యక్తి మీద, ఆ చుట్టూ ఉన్న వస్తువుల మీద వైరస్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటి వ్యక్తిని మనం కాంటాక్ట్, గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చిన, హగ్ చేసుకున్న, ముద్దు పెట్టిన ఇన్ఫెక్షన్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆ చుట్టుపక్కల వస్తువుల మీద వైరస్ ల్యాండ్ అయినప్పుడు ఆ వస్తువులు మనం ముట్టుకొని అదే చేతులతో మన బాడీని, కళ్ళు కానీ, ముక్కు కానీ, నోరుని టచ్ చేసినప్పుడు కూడా ఆ వైరస్ మన శరీరంలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి, అట్లాగే పెద్దల నుండి పిల్లలకు కానీ, పిల్లల నుండి వేరే పిల్లలకు కానీ ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మెజారిటీ పిల్లల్లో ఈ వ్యాధి మైల్డ్గా ఉంటుంది. ఉదాహరణకి ఒక 5 to 10% సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. 40 నుంచి 50% దాకా సిమ్టమ్స్ మైల్డ్గానే ఉంటాయి. ఇంకొక 40% దాకా మోడరేట్గా ఉండొచ్చు. సివియర్ సిమ్టమ్స్, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కానీ, సెప్సిస్ కానీ కేవలం 5% మాత్రమే ఉంటుంది. సో ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు మనం చేసే పరీక్ష ఏంటంటే నాసల్ స్వాబ్. మన ముక్కులో ఒక స్వాబ్ చేసి డెసిగ్నేటెడ్ ల్యాబొరేటరీకి పంపించినప్పుడు వాళ్ళు ఈ వైరస్ ఉన్నదో లేదో నిర్ధారించడం జరుగుతుంది. అట్లాగే వ్యాధి ఎక్కువగా ఉన్నప్పుడు అవసరమైతే ఛాతీ ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే వ్యాధి బాగా కాంప్లికేషన్ వచ్చిన స్టేజ్లో శరీర అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి, అట్లాంటి లివర్ ఫంక్షన్ టెస్ట్, అట్లాగే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఇట్లాంటి పరీక్షలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కరోనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఆ వైరస్ నుంచి కాపాడుకోవడానికి మన శరీరం కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని సైటోకైన్స్ అంటారు. ఇవి కూడా ఒక రకమైన రక్షణ దళమే. సగం వైరస్ కారణంగా నష్టం జరిగితే మిగతా సగం మన శరీరం విడుదల చేసే సైటోకైన్స్ వల్ల సంభవిస్తుంది.
ఇదొక సూసైడ్ బాంబు లాంటిది. వైరస్తో ఈ సైటోకైన్స్ జరిపే పోరాటంలో సాధారణ కణజాలం కూడా దెబ్బతింటుంది. సైటోకైన్స్ ఎవరిలో ఎక్కువ విడుదలవుతాయో వారిలో అంతర్గత కణజాలం కూడా అంత ఎక్కువ దెబ్బతింటుంది. చిత్రంగా చిన్నపిల్లల్లో ఈ సైటోకైన్స్ స్పందన తక్కువగా ఉంటుంది. మామూలుగా ఇన్ఫ్లుయెంజా వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు చిన్నారుల శరీరాల్లో ఎంత మేరకైతే సైటోకైన్స్ విడుదలవుతాయో ఆ రీతిలో కరోనా వైరస్ ప్రవేశించినప్పుడు అవి విడుదల కావడం లేదు అని చెబుతున్నారు డాక్టర్లు. కరోనా చికిత్సకు వస్తే ఇప్పుడు పలు దేశాల్లో ఈ వ్యాధికి క్యూర్ కనుక్కోవడం కోసం ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. కాకపోతే ఈ ప్రస్తుతం ఉన్న స్థితిలో ట్రీట్మెంట్ ముఖ్యంగా సిమ్టమాటిక్ అండ్ సపోర్టివ్ మాత్రమే. ఫీవర్ ఉంటే జ్వరం మందులు ఇవ్వడం, అట్లాగే ఒళ్ళు నొప్పులకి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, ఇట్లాంటివి చేయడానికి అవుతుంది. సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉదాహరణకి శరీరం రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటే ఆక్సిజన్ ఇవ్వడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంటే వెంటిలేటర్ సపోర్ట్ పెట్టడం, అట్లాగే కిడ్నీస్ పంచ్ అయిపోతే దానికి సపోర్ట్ ఇవ్వడం, ఇట్లాంటి సపోర్టివ్ ట్రీట్మెంట్. రెస్పిరేటరీ సిమ్టమ్స్, మనం జలుబు, దగ్గు, ఆయాసం ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఐసోలేషన్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్పితే బయటకు వెళ్ళకూడదు. ఐడియల్గా రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కరోనా టెస్ట్ చేసి ఉన్నదో లేదో నిర్ధారించడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కనుక డయాగ్నోసిస్ అయితే గవర్నమెంట్ యొక్క గైడ్ లైన్స్ బట్టి వాళ్ళు ఐసోలేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ నెగిటివ్ అయినా సరే ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఐసోలేట్ అయి ఉండడం ఎంతైనా అవసరం. అట్లాగే ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఈ మాస్క్స్ వేసుకోవడం వల్ల వాళ్ళు దగ్గినా తుమ్మినా ఈ వైరస్ గాలిలోకి రిలీజ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అట్లా ఇప్పుడు సిమ్టమ్స్ లేని వాళ్ళ విషయానికి వస్తే బయటకు వెళ్ళినప్పుడు మాస్క్స్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్, ఈ 1 to 2 meters డిస్టెన్స్ మనం పాటించడం, అట్లాగే హ్యాండ్ హైజీన్, మనము బయటకి పబ్లిక్ ప్లేస్లోకి వచ్చినప్పుడు కానీ, లేకపోతే మన శరీర భాగాలు ముట్టుకున్నప్పుడు కానీ, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళొచ్చిన ఆహారం తినే ముందు హ్యాండ్ హైజీన్ పాటించడం, ఇట్లాంటివన్నీ కూడా ఏదైతే పెద్దలకు చెప్తున్నారో పిల్లలు కూడా పాటించాలి. పిల్లల్లో అదనంగా ఎవరైనా ఇన్ఫెక్షన్ ఉన్న అడల్ట్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండడం, అట్లాగే పిల్లలందరూ ఇంతకుముందులా కలిసి ఒకే చోట ఆడుకోకుండా ఉండడం, అట్లాగే పిల్లల ఆట వస్తువులన్నీ మనం శుభ్రంగా ఉంచడం, పిల్లలు కూడా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్స్ ధరించడం, ఇట్లాంటి చర్యల వల్ల మనం ఈ పిల్లలకి ఇన్ఫెక్షన్ రాకుండా మనం అరికట్టగలుగుతాం. కరోనా బారి నుంచి పిల్లల్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు పిల్లల్ని తీసుకుపోకూడదు. చేతులెప్పుడూ శుభ్రం చేసుకునేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇంట్లోనే వండి వేడివేడిగా పిల్లలకు వడ్డించండి. చల్లని పదార్థాలు పెట్టకండి. చల్లని పదార్థాల్లో కరోనా వైరస్ ఎక్కువ రోజులుంటుంది. గొంతు పొడిగా ఉంటే కరోనా వైరస్ వీరవిహారం చేస్తుంది. అదే తరచూ నీళ్లు తాగుతూ గొంతును తడిగా ఉంచుకుంటే వైరస్ లోపలికెళ్లడానికి అవకాశాలు తక్కువ. నీళ్లు తాగినప్పుడు గొంతులో ఉన్న వైరస్ కడుపులోకి వెళ్తుంది. కడుపులోని ఆమ్లాలు ఆ వైరస్ని చంపేస్తాయి. 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో చిటికెడు పసుపు వేసి తాగించాలి. ఇది పిల్లలకే కాదు పెద్దలకు మేలు చేస్తుంది. అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినిపించాలి. ఇంట్లో ఎవరైనా జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తికి దూరంగా పిల్లలను వేరే గదిలో ఉంచాలి. పిల్లల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించాలి. వైరస్ ప్రభావం గరిష్టంగా 14 రోజులుంటుంది. అవసరమైన చికిత్స చేయిస్తే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఎక్కువ. ఆందోళనకు గురికాకుండా తగిన శ్రద్ధ చూపాలి. హెల్త్ న్యూస్ మీకోసం. మహమ్మారి వైరస్ కరోనాను అడ్డుకునేందుకు అమెరికా పరిశోధకులు కొత్త రకం దగ్గుబిళ్లలను అభివృద్ధి చేస్తున్నారు. దగ్గుబిళ్లలు కోవిడ్కు అడ్డుపుల్లలుగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర జనాభా ఎక్కువ, జనసాంద్రత కూడా ఎక్కువే. కరోనా ఉధృతి పెరుగుతోన్న నేపథ్యంలో అందరినీ గిరిగీసి కట్టడి చేయడం అంత తేలికైన పని కాదు. పైగా వ్యక్తిగత పరిశుభ్రత కూడా అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో రాకాసి వైరస్ కరోనా కట్టడికి 4 అంచెల వ్యూహం అవసరం. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్, ట్రాకింగ్ అనే ఈ 4 సూత్రాల సాయంతో కోవిడ్ను చాలా వరకు అదుపు చేయొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. కరోనా వైరస్ను కట్టడి చేసే 4 అంచెల వ్యూహం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కరోనాని కట్టడి చేయడానికి 4T మంత్రం ఒకటి చెప్తాను నేను. ఫస్ట్ T ట్రేస్ ద కాంటాక్ట్స్. సెకండ్ T టెస్ట్. థర్డ్ T ట్రీట్. ఫోర్త్ T టార్గెట్ ద కమ్యూనిటీ. స్ప్రెడ్ ద అవేర్నెస్. ఎడ్యుకేట్ ద పబ్లిక్ రిగార్డింగ్ కరోనా వైరస్. ఈ 4T మంత్రాల ద్వారా మనం ఈ కరోనా వైరస్ని మన దేశాన్నించే కాదు, ప్రపంచ పటంలోంచే దీన్ని పూర్తిగా మనం నిర్మూలించగలం. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న మహమ్మారి కరోనా వైరస్కు ఇప్పటి వరకు ఖచ్చితమైన మందులు లేవు. ఈ నేపథ్యంలో కోవిడ్-19కు చికిత్సను అందించడంపై వైద్య రంగంలో పెద్ద చర్చ నడుస్తోంది. కరోనా బాధితులకు ఏ మందులు వాడుతున్నారు, ఏ తరహా వైద్యాన్ని అందిస్తున్నారన్నది అందరికీ ఆసక్తికరమే. మలేరియాను కట్టడి చేసిన క్లోరోక్విన్తో పాటు అజిత్రోమైసిన్ వంటి మందులు వాడుతున్నారు. మరోవైపు HIV మందుల్ని కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్న రోగుల నుంచే యాంటీబాడీస్ను సేకరించి ప్లాస్మా థెరపీ తరహా చికిత్స కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా రోగులకు వాడుతోన్న మందులు, చేస్తోన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా అనుమానితులకు ఎలాంటి పరీక్షలు చేస్తారు? కోవిడ్-19 అనే జబ్బు వచ్చినప్పుడు సాధారణంగా గొంతు నొప్పి, జ్వరము, అదేవిధంగా ఒళ్ళు నొప్పులు, టేస్ట్ సెన్సేషన్ అంటే రుచి తగ్గటము, అలాగే వాసన శక్తి తగ్గటం జరుగుతుంది. కొంతమందిలో చలి, వణుకు, అదేవిధంగా కొంతమందిలో డయేరియా అంటే నీలవేచనలు ఉంటాయి. ఈ జబ్బు ముదిరినప్పుడు ఆయాసం వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామన్నా సాధారణంగా చేస్తాం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ CBP చేస్తాం. కోవిడ్-19లో సాధారణంగా తెల్ల రక్తకణాల సంఖ్య నార్మల్గా ఉంటుంది, అంటే టోటల్ ల్యూకోసైట్ కౌంట్ నార్మల్గా ఉంటుంది. కానీ లింఫోసైట్స్ తక్కువ ఉంటాయి, అంటే లింఫోపీనియా అంటాం. లింఫోసైట్స్ తెల్ల రక్తకణాలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా దీంతో పాటు చెస్ట్ ఎక్స్రే చేస్తాం. చెస్ట్ ఎక్స్రే ఒక్కొక్కసారి సిమ్టమ్స్ లేకముందే కొన్ని లక్షణాలు కనబడతాయి. అదేవిధంగా చెస్ట్ ఎక్స్రే నార్మల్గా ఉంటే సిటీ స్కాన్ చేస్తాం. సిటీ స్కాన్ చేసినప్పుడు గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీని ఇతర మార్పులు ఇందులో సిటీ స్కాన్ కనపడుతుంటాయి. సిటీ స్కాన్ చాలామంది దాదాపు 85% మంది కోవిడ్-19 పేషెంట్స్లో ఇది అబ్నార్మల్గా ఉంటుంది. అది కాకుండా ఇతర పరీక్షలు అంటే CRP కానివ్వండి, షుగర్ టెస్ట్ కానివ్వండి, LDH టెస్ట్ కానివ్వండి, అవి చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలా చేసినప్పుడు ఆ పేషెంట్ లక్షణాలు బట్టి మనం ఒక డయాగ్నోస్కి వస్తాం. వచ్చినప్పుడు RT-PCR అనే టెస్టు ఈ పేషెంట్ చేస్తాము. ఇది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్. అంటే ఈ టెస్ట్లో పాజిటివ్ ఉంటేనే వారికి కోవిడ్-19 ఉన్నట్టు లెక్క. ఈ టెస్ట్ ఎలా చేస్తామంటే నేసోఫెరింజియల్ స్వాబ్ అంటే నోస్లోంచి అంటే ముక్కులోంచి స్వాబ్ తీసి టెస్ట్ పంపిస్తాం. అయితే కోవిడ్-19 ఉన్నా సరే కేవలం 65% మందికే ఈ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. అందుకే లక్షణాలు బాగా ఉన్నప్పుడు అంటే స్ట్రాంగ్ సస్పిషన్ ఈ జబ్బు ఉన్నట్టు బాగా అనుమానం ఉన్నప్పుడు ఈ టెస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తాం 2-3 రోజుల తర్వాత. అందుకనే మనం కొంతమందికి ప్రారంభ దశలో ఈ డయాగ్నోస్ మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ టెస్ట్ ఒక్కోసారి 2-3 సార్లు చేయాల్సి ఉంటుందన్నమాట. పాజిటివ్ తేలిన వ్యక్తుల్ని ABC వర్గాలుగా విభజన చేయడం ఎందుకు? కోవిడ్-19 అనే జబ్బులో వయస్సు ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకే వయస్సును బట్టి ఈ జబ్బుని కేటగిరీ కింద విభజించారు. అంటే 15 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు కేటగిరీ A అని, అదేవిధంగా 50 నుంచి 70 సంవత్సరాల కేటగిరీ B అని, 70 సంవత్సరాలు పైబడిన వాడిని కేటగిరీ C అని విభజిస్తారు. అదేవిధంగా నవజాత శిశువుల్ని అంటే న్యూ బార్న్ పిల్లల్ని, అదేవిధంగా చిన్న పిల్లల్ని కూడా స్పెషల్ కేటగిరీగా అంటే ప్రత్యేక కేటగిరీగా వీళ్ళని విభజించారు. దీనికి కారణం ఏంటంటే చిన్నవాళ్ళు ముఖ్యంగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న వారిలో ఈ కాంప్లికేషన్ తక్కువ, అంటే అసిమ్టమాటిక్ పీపుల్ ఎక్కువ. అంటే చాలామందిలో వైరస్ సోకినా సరే సిమ్టమ్స్ ఏమి ఉండవు, సిమ్టమ్స్ ఉన్నా సరే చాలా మైల్డ్గా ఉంటాయి. వీళ్ళలో మరణాల శాతం చాలా తక్కువ. అదే 50 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళలో కూడా మరణాల శాతం కొంచెం ఎక్కువైనా కానీ అంత ఎక్కువగా ఉండవు. వీటిలో ముఖ్యంగా డయాబెటీస్ అంటే మధుమేహం కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, గుండె జబ్బులు ఉన్న వారిలో ఈ వయసు వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. 70 సంవత్సరాలు పైబడిన వారిలో వేరే మెడికల్ సమస్య ఉన్నా లేకున్నా సరే వయసు ఎక్కువ ఉన్న వారిలో కాంప్లికేషన్లు ఎక్కువ, వారిలో ఎక్కువ మంది హాస్పిటల్ అడ్మిట్ అవుతారు, వారిలో ఎక్కువ మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి చేరుతుంటారు, వీరిలో ఎక్కువ మంది మరణిస్తుంటారు. కాబట్టి వయసును బట్టి కేటగిరీస్ని విభజించారు. వ్యాధి నిరోధకతను బట్టి కరోనా రోగులకు చికిత్స చేస్తారా? సాధారణంగా చిన్న వయసు వారికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, అంటే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కేవలం సిమ్టమాటిక్ ట్రీట్మెంటు అంటే కేవలం పారాసిటమాల్ బిళ్ళల జ్వరానికి ఎక్కువ ద్రవాలు ఇవ్వటం, అదేవిధంగా రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది.
సో ఈ పేషెంట్స్కి అంటే చాలా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వారిని ఇప్పుడు ఐసీఎంఆర్ ఏం చేస్తుందంటే కేవలం ఇంట్లో ఉంచి వాళ్ళని పర్యవేక్షించాలి అంటుంది. అంటే కోవిడ్-19 పాజిటివ్ ఉన్నా సరే సిమ్టమ్స్ చాలా మైల్డ్గా ఉంటే వారిని కేవలం ఇంట్లో సపరేట్గా ఉంచి అంటే ఐసోలేషన్లో ఉంచి అబ్జర్వ్ చేయండి, వారికి హాస్పిటల్లో ఉంచాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అదేవిధంగా సిమ్టమ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి, అంటే దగ్గు ఎక్కువ ఉండి ఆయాసపడుతుంటే వారిని హాస్పిటల్లో చేర్పించి వారికి ఆక్సిజన్ ఇస్తాము. మన ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం వారికి హైడ్రాక్సిక్లోరోక్విన్ సల్ఫేట్ 5 రోజుల పాటు, అదేవిధంగా చాలామందిలో ఫ్లూ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఒక ఫ్లూ టెస్ట్ వచ్చిందాక ఓసెల్టామావిర్ అనే మందు కూడా రోజుకు 2 సార్లు ఇస్తుంటారు. కొంతమందిలో అంటే సెకండ్ ఇన్ఫెక్షన్ వారిలో ఎజిత్రోమైసిన్ కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట. కోవిడ్ ఆసుపత్రిలో ఉన్న రోజుల్లో చికిత్స ఎలా ఉంటుంది? కోవిడ్-19 పేషెంట్స్ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్న వారిని మనం హాస్పిటల్లో పెడుతున్నాం. ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి సాధారణంగా మామూలు లక్షణం ఉన్న వారికి కేవలం ఐసోలేషనే ఉంటుంది. వారు కేవలం పారాసెటమాల్ బిళ్ళలు ఇవ్వటం, అదే దగ్గు మందు ఇవ్వటం, అదేవిధంగా మంచి ఆహారం ఇవ్వటం, రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆక్సిజన్ శాతం తక్కువైతే ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఆక్సిజన్ శాతం తక్కువ ఉండి న్యూమోనియా లక్షణం ఉన్న వారికి ఎజిత్రోమైసిన్ అనే యాంటీబయాటిక్, హైడ్రాక్సిక్లోరోక్విన్ సల్ఫేట్ అనే మందు ఇవ్వడం జరుగుతుంది. కొంతమందిలో ఓసెల్టామావిర్ అంటే ఫ్లూకి సంబంధించిన మందు కూడా ఇస్తుంటారు. ఇది కాకుండా కొంతమందికి సప్లిమెంట్స్ అంటే కోవిడ్-19 చాలామందికి కూడా వైటమిన్ సి కానివ్వండి, జింక్ కానివ్వండి, ఇతర మల్టీ వైటమిన్స్ ఇస్తుంటారు. దీంతోపాటు సమతుల ఆహారం, ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం కూడా ఇస్తూ ఉంటారు. ఈ పేషెంట్స్లో రోజు కొన్ని పరీక్షలు చేస్తారు. అందులో సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చరు, ఇందులో మనకి వైట్ బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది, లింపోసైట్స్ కానివ్వండి, న్యూట్రోఫిల్స్ కానివ్వండి, వాటి పనితీరు ఎలా ఉంది, అవి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా తెలుస్తుంది. అదేవిధంగా రోజు చెస్ట్ ఎక్సర్సైజ్ చేస్తారు. కొంతమందిలో అవసరమైతే ఈ సిటీ స్కాన్ చెస్ట్ కూడా చేసి న్యూమోనియా ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా చూస్తుంటారు. అది కాకుండా రోజు 2-3 గంటలకు ఒకసారి రక్తంలో ఆక్సిజన్ ఎలా ఉందో పల్స్ ఆక్సిమీటర్ ద్వారా పరీక్షిస్తున్నారు. ఇదిగా రొటీన్గా పల్స్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది ఆ పరీక్ష కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. ఎప్పుడైతే పేషెంట్కి ఆక్సిజన్ తక్కువ అవుతుందో అంటే రక్తంలో ఆక్సిజన్ శాతం తక్కువైనప్పుడు ఆ వ్యక్తికి ఆక్సిజన్ అందిస్తారు. ఇలా సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్లో అంటే ఆక్సిజన్ తక్కువ ఉంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా పరిశీలించి ఇంకా ఆక్సిజన్ తగ్గితే వారిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరుస్తారు. అలా చేర్చినప్పుడు రక్తంలో ఆక్సిజన్ అంటే బ్లడ్ గ్యాస్ అంటాం, ఆర్టీఎల్ బ్లడ్ గ్యాసెస్ ఏబీజీ పరీక్ష చేసి రక్తంలో ఆక్సిజన్ బాగా తగ్గితే హైపాక్సియా వస్తే మామూలు ఆక్సిజన్ ద్వారా కానివ్వండి, వీరికి ఒకవేళ ఆక్సిజన్ అందకపోతే అప్పుడు వీరికి హై ఫ్లో నేసల్ క్యాథ్ ద్వారా ఆక్సిజన్ కానివ్వండి, నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ ఇస్తుంటాం. అంటే అక్కడ నెబులేషన్ లేకుండా ఏరోజాల్ ప్రికాషన్స్ తీసుకొని ఇవి ఇస్తుంటారన్నమాట. ఆ తర్వాత అప్పటికి కూడా ఆక్సిజన్ అందకపోతే ఎండోట్రికల్ ట్యూబ్ అంటే ట్రేకియాలోకి ఒక ట్యూబ్ పంపించి వెంటిలేటర్కి ఈ పేషెంట్ వెంటిలేటర్ చేస్తారు. అంటే ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ శ్వాస అందిస్తారు, దీన్ని వెంటిలేటర్ అంటాం. క్రిటికల్ పేషెంట్ల విషయంలో చికిత్స ఎలా ఉంటుంది? వెంటిలేటర్ ఎప్పుడు పెడతారు? కోవిడ్-19 వచ్చిన పేషెంట్స్లో కొంతమంది క్రిటికల్ దశ చేరుకుంటారు. దాదాపు 5% మందికి క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. వీరిలో దాదాపు సగం మందికి వెంటిలేటర్ పెట్టే అవకాశం ఉంది, వెంటిలేటర్ పెట్టే అవసరం రావచ్చు. ఈ పేషెంట్స్కి ఇంతకుముందు చెప్పిన మందులు అంటే ఎజిత్రోమైసిన్, హైడ్రాక్సిక్లోరోక్విన్ సల్ఫేట్తో పాటు కూడా కొన్ని ఎక్స్పెరిమెంటల్ డ్రగ్స్ ఇస్తున్నాం. మన దేశంలో ఇంతకుముందు హెచ్ఐవి మందులు ఇచ్చేవాళ్ళు. అవి కాకుండా ఇప్పుడు ప్రపంచంలో రెమిడెసివిర్ అనే మందు అవైలబుల్ ఉంది. అంటే అమెరికాలో ముఖ్యంగా చాలా హాస్పిటల్స్లో కూడా రెమిడెసివిర్ అనే మందు లభ్యమవుతుంది. అది ఇవ్వటం వల్ల చాలామంది వెంటిలేటర్ యొక్క అవసరం అంటే పెట్టే అవసరం చాలా తగ్గుతుందని, చాలామంది రికవర్ అవుతుందని తెలుస్తుంది. కరోనా నెగటివ్ అని ఎప్పుడు చెబుతారు? రోగిని ఎప్పుడు ఇంటికి పంపిస్తారు? కోవిడ్-19 సాధారణంగా 2 వారాల పాటు ఇది ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ఒకసారి సిమ్టమ్స్ తగ్గిన తర్వాత ఆ పేషెంట్కి కోవిడ్-19 RT-PCR టెస్ట్ చేస్తారు. అది నెగిటివ్ వస్తే మళ్ళీ కొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ RT-PCR చేస్తారు. అంటే పేషెంట్ డిశ్చార్జ్ అయ్యే ముందు కనీసం 2 సార్లు RT-PCR టెస్టు ఆ పేషెంట్ నెగిటివ్గా తేలాలి. అప్పుడే ఆ పేషెంట్ ఇంటికి పంపిస్తారు. చాలామంది కోవిడ్ పేషెంట్స్లో తగ్గిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు వైరస్ వారి శ్వాస ద్వారా బయటికి వస్తుంది. ఇది కొన్ని దేశాల్లో RT-PCR ద్వారా నిరూపితమైంది. మన దేశంలో కొంతమంది పేషెంట్స్కి దాదాపు 4 వారాల తర్వాత కూడా ఈ వైరస్ వారు ఉన్నట్టు తెలియంది. కాకపోతే ఈ వైరస్ యొక్క ప్రభావం తక్కువ ఉంటుంది, దీని సంఖ్య తక్కువ ఉంటుంది. దీని ద్వారా వేరే వాళ్ళకు అవకాశం బాగా తక్కువ ఉంటాయి. అంటే వచ్చే అవకాశం లేకపోతే కానీ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఈ పేషెంట్స్ను కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వీరిని కూడా మనం ఐసోలేషన్లో ఉంచాలని చెప్తున్నారు. కాబట్టి పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కనీసం 2 వారాల పాటు వారిని ఐసోలేషన్ ఉంచి మళ్ళీ 2 వారాల పాటు వారిని రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత వారు బయటికి వెళ్ళాలి లేదో అప్పుడు డాక్టర్ నిర్ణయిస్తారు. కరోనా ఇన్ఫెక్షన్ మనకు కొత్తదే కావచ్చు,
కానీ శుచి, శుభ్రత, భౌతిక దూరం వంటి నివారణ చర్యలు తీసుకుంటే వైరస్ను చాలా వరకు కట్టడి చేయొచ్చు. అవసరమైతే డాక్టర్ల సలహా మేరకు క్లోరోక్విన్, ఇతర యాంటీవైరల్ మందుల సాయం తీసుకోవాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. కరోనాను కట్టడి చేయడానికి జన సమూహాలకు దూరంగా ఉండండి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నోటికి అడ్డుగా మాస్కును ధరించండి. మాస్కు అందుబాటులో లేకపోతే చేతి రుమాలను అడ్డుగా కట్టుకోండి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.